తమిళనాడులో అమ్మ మరణంతో ఆర్కే నగర్, రాధాకృష్ణ నగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు అదే సీన్ ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాలలో రిపీట్ అయింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. తాజాగా నంద్యాల ఉప ఎన్నికకు అనేక అడ్డంకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమయంలో అధికారంలో ఉన్న అమ్మ కుటుంబం నాయకులు, ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేసి ఎలాగైనా విజయం సాధించాలని సిద్ధమయ్యారు. కానీ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని తమిళ సోషల్ మీడియా, పత్రికలు, న్యూస్ ఛానళ్లు లైవ్ లో ఆధారాలు ఈసీకి పంపడం, వారు దీనిపై చర్యలు తీసుకోవడంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా పడాయి. అయితే ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది అంటున్నారు కొంతమంది నాయకులు. ముఖ్యంగా వైసీపీ నాయకులను దెబ్బతీయాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇరు పార్టీల నాయకుల సవాళ్ల నడుమ ఇది 2019 ఎన్నికలకు ముందు జరిగే ఫ్రీ ఫైనల్ గా భావిస్తున్నారు ప్రజలు. అయితే ఢిల్లీ, యూపీ తర్వాత పొలిటికల్ సర్కిల్స్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న రాష్ట్రం ఏపీ. దీంతో ఏపీలో కొంతమంది సోషల్ మీడియా సైన్యం నంద్యాలలో అధికార పార్టీ చేసే అక్రమాలన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు గాలం వేయడం, డబ్బులు పంచడం, రహస్య హామీలు ఇవ్వడం, మహిళలకు కుట్టు మిషన్లు పంచడం మొదలైనవన్నీ డేట్లు, సమయంతో సహా సంపాదిస్తున్నారు. సుమారు 100 వీడియోలు ఒక్కసారిగా ఈసీకి పంపాలని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. కేవలం వైసీపీ నాయకులే కాకుండా దీనికోసం రాయలసీమ పరిరక్షణ సమితి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కూడా రెడీ అవుతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇలా సాక్ష్యాధారాలు సంపాదిస్తే ఆర్కే నగర్ల నంద్యాల ఉప ఎన్నిక జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. దీనిపై ఈసీ వెనక్కి వెళ్లినా కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి అఖిలప్రియ పర్యాటక శాఖకు సంబంధించిన పోస్టర్లు ఆర్టీసీ బస్సులపై అంటించి ఓటర్లను ఆకర్షిస్తున్నారు అనేది తెలిసిన విషయమే. దీనిపై ఈసీకి ఫిర్యాదు కూడా అందింది. మరి చూడాలి, మరో 20 రోజుల్లో ఇరు పార్టీలు ప్రచారంలో నూతన పోకడలకు వెళితే ఆర్కే నగర్ల నంద్యాల ఉప ఎన్నిక అవుతుంది అంటున్నారు రాజకీయ మేధావులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.